అధికారంలో ఉన్న ఆ నియోజకవర్గంలో పార్టీని నడిపే నాయకుడు లేడు. గతంలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న నాయకుడు ఎన్నికల ముందు కండువా మార్చేశారు. వేరే పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మిత్రపక్షమే కావడంతో ఎమ్మెల్యేగా రెండు పార్టీలపై ఆయనే పెత్తనం చేస్తున్నారని ఆ నియోజకవర్గంలో అంతా చెవులు కొరుక్కుంటున్నారు. దీంతో అధికార పార్టీ నియోజకవర్గానికి నాయకుడి కోసం పక్క చూపులు చూస్తుందట. అపోజిషన్ లీడర్ కి రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించే ప్రయత్నాల్లో ఉందట. ఈ విచిత్ర పరిస్థితి ఏ నియోజకవర్గంలో ఉంది? అధికార పార్టీ అక్కడేం చేయబోతోంది? కృష్ణా జిల్లా అవనిగడ్డ మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉంది నియోజకవర్గం. 2019 ఎన్నికల్లో టీడీపీ కోటలు బద్దలు కొట్టి వైసీపీ నుంచి సింహాద్రి రమేష్ బాబు 20,000 ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలిచి చరిత్ర సృష్టించారు. అప్పటిదాకా అవనిగడ్డ నియోజకవర్గంలో 5 నుంచి 10,000 లోపు మెజారిటీలో గెలుపొందుతోన్న టీడీపీకి ఏకంగా 4 రెట్ల మెజారిటీతో పాగా వేసింది వైసీపీ. ఇన్నేళ్లు టీడీపీ నుంచి పోటీ చేస్తూ వచ్చిన మండలి బుద్ధప్రసాద్ 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ కండువా కప్పుకుని ఎమ్మెల్యేగా గెలిచారు. మండలి బుద్ధప్రసాద్ జనసేనలోకి వెళ్లిపోవడంతో అవనిగడ్డలో టీడీపీ క్యాడర్ని ముందుకు నడిపించే నాయకుడు లేకుండా పోయారు. జనసేనలో చేరి ఆ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచినా పాత వాసనలు వదులుకోలేదు మండలి బుద్ధప్రసాద్. ఆడా నేనే ఈడా నేనే అన్నట్లుంది ఆయన రాజకీయం. జనసేన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అవనిగడ్డలో టీడీపీ నాయకులు కార్యకర్తలపై అజమాయిషీ చేయడానికి పార్టీ తమ్ముళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీ కేడర్ని సమర్థంగా ముందుకు నడిపే నాయకుడి కోసం వారు ఎదురు చూస్తున్నారు. గతంలో టీడీపీలో ఉన్నప్పుడు కూడా మండలి వ్యవహార శైలి డిఫరెంట్ గానే ఉండేదంటున్నారు. సన్నిహితులను తప్ప సీనియర్ నాయకులను ఎప్పుడూ పట్టించుకోలేదన్న ఆరోపణలున్నాయి. ఇప్పటికీ ఆయన వ్యవహార శైలి అలానే ఉందనే చర్చ జరుగుతోంది. టీడీపీ అధికారం చేపట్టి ఏడాది అవుతున్న అవనిగడ్డ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ లేకపోవడంతో తమ సమస్యలు అవసరాలు ఎవరికి చెప్పుకోవాలో తెలియని గందరగోళంలో ఉన్నారు తమ్ముళ్లు. అవనిగడ్డ నియోజకవర్గంలో పార్టీకి బలమైన క్యాడర్ ఉన్నా నడిపించే నాయకుడు లేకపోవడంతో పార్టీ బలహీనపడుతోంది. విషయం అధిష్టానం దాకా రావడంతో నియోజకవర్గ పరిస్థితులపై పార్టీ పెద్దలు నివేదికలు తెప్పించుకుంటున్నారు. అవకాశం ఇస్తే అవనిగడ్డ టీడీపీ పగ్గాలు చేపట్టేందుకు కొందరు నేతలు ఉత్సాహం చూపుతున్నారు. కొందరు పారిశ్రామికవేత్తలు, ఎన్ఆర్ఐలు వచ్చే ఎన్నికల్లో మేమే అభ్యర్థులమని చెప్పుకుంటున్నా వారిపై టీడీపీ తమ్ముళ్లలో సానుకూలత కనిపించడం లేదు. అవనిగడ్డ టీడీపీలో అయోమయంలో ఉంటే వైసీపీ నియోజకవర్గ కన్వీనర్ సింహాద్రి రమేష్ బాబు దారి ఎటు అనే చర్చ మొదలైంది. 2019లో గెలిచాక ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏ సమస్య అయినా తన దృష్టికి వచ్చిన పార్టీలకు అతీతంగా స్పందించేవారు సింహాద్రి. అలాంటి నాయకుడు టీడీపీలో చేరుతారనే ప్రచారం జోరందుకుంది. సింహాద్రి రమేష్ చేరితే పార్టీ నాయకులు దిగువ స్థాయి క్యాడర్ అంతా వెనుక నడిపించేందుకు సిద్ధమంటున్నారట. సింహాద్రి రమేష్ వస్తే తెలుగుదేశం పార్టీ మరింత బలపడుతుందని భరోసాగా చెబుతుంది అవనిగడ్డ క్యాడర్. పార్టీ నాయకత్వం కూడా సుముఖంగానే ఉండడంతో సింహాద్రి రమేష్ బాబు వస్తే తమకు పెద్ద దిక్కు దొరుకుతుందని ఆశతో ఉన్నారు అవనిగడ్డ తమ్ముడు.